హలో వివర్స్, వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్లో క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. సార్, నాకు పెనిస్ పెయిన్ వస్తుంది, స్కానింగ్ చేసినా ఏం లేదన్నారు డాక్టరు. 2-3 రకాల యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏం లాభం లేదు. నాకు పెయిన్ వస్తుంది, దీనికి సొల్యూషన్ చెప్పండి. సో దీనికి ఒకటే, మోస్ట్లీ మీది ప్రాస్టేట్ ఇన్ఫెక్షను. తొందరగా స్ఖలనం జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రాస్టేట్ ఇన్ఫెక్షను, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్, సీమెన్ కల్చర్ చేయించుకోవాలి. సార్, నా ఏజ్ 37, నాకు షుగర్ ఉంది. 3 months బ్యాక్ 480 వచ్చింది షుగర్. అప్పటి నుండి ఎరెక్షన్స్ రావడం లేదు. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంది, బట్ ఇంకా ఎరెక్షన్స్ రావడం లేదు. ఏం లేదండి, షుగర్ చాలా ఎక్కువ ఉంది కదా. 480 అంటే చాలా చాలా ఎక్కువ ఉన్నట్టు. ఆ టైంలో ఎక్కువ ఉన్నప్పుడు పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి. అవి ఇప్పుడు మీకు షుగర్ నార్మల్కి వచ్చిన తర్వాత కూడా పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ మళ్ళీ నార్మల్ అవ్వలేకపోతున్నాయి. సో ఇలాంటి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ బాగా పనిచేస్తుంది. లేదా కొద్ది రోజులు టెడ్లాఫిల్ లాంటి మెడికేషన్స్ వాడి చూడండి. పని చేయకపోతే షాక్ వేవ్ థెరపీ చేయించుకోండి. సార్, నా ఏజ్ 60 years. ఐఎమ్ ఏ బీపీ పేషెంట్ ఫర్ లాస్ట్ 20 years. And I am on medication for this. I have prostate enlargement since 1 year. I am not taking any medication for this. I have ED problem since 2 years. I was prescribed Tadalafil 2.5 mg in October 23. Later I was diagnosed to have heart problem, atrial fibrosis. Since then I stopped Tadalafil. Please advise me what can I continue Tadalafil now? సో ఇప్పుడు ఒకటే సింపుల్, మీ కార్డియాలజిస్ట్ ఒకవేళ మీకు మెడికేషన్స్ టెడ్లాఫిల్ తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ కార్డియాక్ మెడికేషన్స్ మీద ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీ కార్డియాలజిస్ట్ని అడగండి, ఇప్పుడు టెడ్లాఫిల్ తీసుకోవచ్చు అంటే తీసుకోండి, ఆయన వద్దు అన్నాడంటే తీసుకోవద్దండి. సో నెక్స్ట్ 60 years కాబట్టి మీకున్న అదర్ ఆప్షన్ ఏంటి? టెడ్లాఫిల్ వద్దు అంటే షాక్ వేవ్ థెరపీ తీసుకోవచ్చు. సార్, మినాక్సిడిల్ వాడితే హెయిర్ లాస్కి టెస్టిస్ డ్యామేజ్ అవుతుందా? జనరల్లీ చాలా రేర్. బట్ అంటే ఓన్లీ మినాక్సిడిల్ వాడి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని నేను చాలా తక్కువ చూశాను. సో 80% పీపుల్లో అసలు ఏం ప్రాబ్లం ఉండదు. 20% పీపుల్లో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అంటే మేము చూసాం, కానీ అది మినాక్సిడిల్ వల్లనే వచ్చిందా, వేరే అదర్ ఇష్యూస్ వల్ల వచ్చిందా అని మేము కరెక్ట్గా చెప్పలేము. సో అందుకని ఎప్పుడైనా హెయిర్ లాస్ మెడికేషన్స్ వాడగానే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందంటే వెంటనే స్టాప్ చేయమని చెప్తాం. అంటే హెయిర్ లాస్కి వాడే మెజారిటీ మెడికేషన్స్ వల్ల టెస్టోస్టిరాన్ సప్రెస్ చేస్తాయి ఇవన్నీ. సార్, నా ఏజ్ 22. ఐఎమ్ ఫేసింగ్ సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో మీకు ఇంత సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది కాబట్టి ఒకసారి ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ తీసుకోండి. దాన్ని బట్టి నేను చెప్తాను. ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్లో మనకు అర్థమైపోతుంది అంటే ఎందుకు ఇంత సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది. మీకు హార్మోన్స్ అన్నీ బాగున్నాయి, సీమెన్ కల్చర్ కూడా బాగుంది, కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గట్లేదంటే ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయిస్తాను. సార్, నాకు ఫస్ట్ రైట్ సైడ్ ఎపిడెర్మిస్ వచ్చింది. మెడిసిన్ స్టార్ట్ చేసిన 5 రోజులకి బైలేటరల్ ఎపిడెర్మిస్ వచ్చింది. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమా? ఎపిడెర్మిటిస్ వల్ల వచ్చినప్పుడు ఒకటే ప్రాబ్లం అండి. జనరల్గా ఇది ఎక్కువ రోజులు ఉంటే స్పెర్మ్ ట్యూబ్ని మెల్లమెల్లగా బ్లాక్ చేస్తుంది. సో పిల్లలు పుట్టని వాళ్ళకు ఒకవేళ ఎపిడెర్మిటిస్ వస్తే రెగ్యులర్గా వాళ్ళు స్పెర్మ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి, ఏమైనా తగ్గిపోతుందా అనేది. ఎరెక్టైల్ ప్రాబ్లం వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ చేస్తే సాల్వ్ అవుతుందా? ఏ థెరపీ అయినా ఇప్పుడు షాక్ వేవ్ థెరపీ చేశారు అంటే ఇది ఓన్లీ పెనిస్లో బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రమే షాక్ వేవ్ థెరపీ చేస్తాము. హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు లేదా పెనిస్లో బ్లడ్ వెజల్ ప్రాబ్లమే లేని వాళ్ళకు అది చేయకూడదు. సో ఎరెక్టైల్ షాక్ వేవ్ థెరపీ వల్ల సక్సెస్ రేట్ అనేది 70 to 80% ఉంటుంది. అది ఏజ్ ప్రకారం, అంటే యంగ్ ఏజ్లో చేసుకుంటే ఎక్కువ ఉంటుంది. అది ఇంకొకటి, ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు అంటే బ్లడ్ వెజల్ డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ డేస్లో చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది.
అదే డ్యామేజ్ అయిపోయి ఎప్పుడో 10 ఇయర్స్ కిందే డ్యామేజ్ అయిపోయింది అనుకోండి పెనిస్లో బ్లడ్ వెసల్స్, అప్పుడు దాని సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. అందుకని ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. యంగ్ పీపుల్‌లో ఈ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే క్రానిక్ స్మోకర్సు, డయాబెటిస్ అసలు కంట్రోల్ లేని వాళ్ళలో, బ్లడ్ ప్రెషర్ ఉండి కంట్రోల్ లేని వాళ్ళల్లో షాక్ వేవ్ థెరపీ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్‌ని మనం సార్ట్ ఔట్ చేయట్లేదు. సో వాళ్ళు తీసుకున్న కంటిన్యూస్‌గా స్మోకింగ్ చేస్తూ ఉంటే జనరల్‌గా దాని రిజల్ట్ కూడా తక్కువే ఉంటుంది. బ్రెయిన్‌లో రక్తం గడ్డగట్టి ఉంది, టెడ్లాఫిల్ తీసుకోవచ్చా? సో ఇప్పుడు ఇలాంటివి ఏమవుతదంటే ఎందుకు రక్తం గడ్డగట్టింది? అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యా? వేరే మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? అవి చూసుకొని మనం టెడ్లాఫిల్ వాడొచ్చు. సో ఒకసారి మిగతా రిపోర్ట్స్ చూస్తే గాని మనం చెప్పలేము. అంటే ఒకసారి సీబీపీ, హోమోసిస్టిన్ ఇవి మనం చూసుకోవాలి. అవన్నీ హోమోసిస్టిన్ అవన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం టెడ్లాఫిల్ వాడాలి.